సో కామెడీ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. అసలు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్‌తో పని చేసినప్పుడు అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా రోజుల తర్వాత నరేష్ గారితో వర్క్ చేశాకొచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. ఇది ఇంకా టీజర్ లాంచే కాబట్టి అన్ని విషయాలు ఇక్కడే చెప్పేసుకుంటే బావుండదు కాబట్టి మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. హోప్ యూ లైక్ ద టీజర్. ఇఫ్ యూ లైక్ ద టీజర్ డెఫినెట్లీ దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ లైక్ ఇవన్నీ అలవాటు అయిపోయింది. అలవాటు కాదు, అవసరం. అండ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇస్ సోషల్ మీడియా దీస్ డేస్. సో నచ్చినప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ థింగ్ కాబట్టి బికాజ్ ఐ డూ దట్, అందుకే చెప్పాను. అండ్ యా, థ్యాంక్స్ టు ఎవ్రీబడి హియర్. మళ్ళీ మనం నెక్స్ట్ ఈవెంట్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారికి, నరేష్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ అబ్బురు గారికి, ప్రసాద్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మీరు టీజర్ అయితే ఎలాగా చూసి నవ్వుకున్నారో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందండి. హ్యాపీగా అందరూ నవ్వుకుంటూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. థ్యాంక్స్ అండి, మిగతా అంతా తర్వాత మాట్లాడతాను. చిలక ప్రొడక్షన్స్ అనే ఈ ఫిలిం, ఈ ప్రొడక్షన్ హౌస్ ది ఫస్ట్ ఫిలిం ఆ ఒకటి అడక్కు. ఆల్మోస్ట్ 20 years నుంచి నాకున్న డ్రీమ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవ్వాలి, తెలుగు సినిమా తీయాలి అని. నాకు 20 years ఎందుకు పట్టింది అంటే, ఒకటి నాకు అందరూ అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు, సినిమా పెట్టి ఒకవేళ డబ్బులు పోతే కుటుంబం రోడ్డు మీద రాకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నాకు అర్థమైంది ఏంటంటే, అట్లీస్ట్ అందరూ చెప్పింది ఏంటంటే, ఒక సినిమా గురించి ఆలోచించకుండా ఒక 4-5 సినిమాస్ తీస్తే ఎక్కడొక్కటి సక్సెస్ చెందుతుంది. సో ఆ పాయింట్ నాకు అర్థమైంది బాగా. సో అందుకని నేను కొంచెం టైం తీసుకున్నాను. టైం తీసుకొని 2 years బ్యాక్ మల్లి గారు, డైరెక్టర్ గారు కలిశారు. నాకు ఆల్మోస్ట్ 10 years పైనుంచి తెలుసు అతను, అండ్ నాకు స్టోరీ పిచ్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్లీ 2 years బ్యాక్ ఈ సినిమా స్టోరీ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. అయితే నేను అతనికి చెప్పాను, చేస్తే అల్లరి నరేష్ గారి లాంటి హీరో ఉంటే కానీ చేయటం మజా లేదు, ఇలాంటి సినిమా ఈ స్టోరీకి ఓన్లీ అల్లరి నరేష్ గారే కరెక్ట్ అని అన్నాను. ఆఫ్టర్ దాట్ అఫ్ కోర్స్ అతను రీచ్ అయ్యి స్టోరీ చెప్పి దెన్ హీ ఇంట్రొడ్యూస్ టు అబ్బూరి గారు. అతను ఈ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. దెన్ హీరో గారు అగైన్ కామెడీ పాయింట్స్లో ఈజ్ వెరీ క్రియేటివ్ పర్సన్ అని నాకు అర్థమైంది. హీరో గారు నాట్ జస్ట్ గ్రేట్ యాక్టర్, గ్రేట్ కామెడీ యాక్టర్, అన్నిట్లో డ్యాన్స్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. అతను డ్యాన్స్ చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా మా ఫిలింలో ఫస్ట్ పాటలో హీ గేవ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. నేను అది చూసి యాక్చువల్లీ అది లైవ్గా చూశాను కాబట్టి ఐ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజ్డ్. అంటే అన్ని ఎక్స్ప్రెషన్స్ అంత ఫాస్ట్గా ఇచ్చారు నరేష్ గారు. సో అండ్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ that I'm working with such a great personality, talented person. అన్నిట్లో ఐ మీన్ హ్యాండ్సమ్ లుకింగ్, క్రియేటివ్, డైలాగ్ డెలివరీ అమేజింగ్, కామెడీ అదిరింది. ప్రతి ఫ్యాక్ట్లో ఈజ్ వెరీ ట్రూలీ హంబుల్ పర్సన్ అండ్ I think I'm very happy to and work with him and I'm looking forward, hopefully in the future again we would like to work with you sir. ఆ పాట సినిమా సాంగ్ షూటింగ్లో ఇంకోటి గుర్తొచ్చింది, హరితేజ గారు ఆ సాంగ్లో డ్యాన్స్ చేశారు. అండ్ అగైన్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ కాదండి, అఫ్ కోర్స్. సో షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ అండ్ షీ వాజ్ సింప్లీ అమేజింగ్, అవుట్ స్టాండింగ్. అంటే అవర్ డ్యాన్స్ మాస్టర్ గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. సో అఫ్ కోర్స్ షీఈ్ వెరీ వెరీ టాలెంటెడ్, ఐ థ్యాంక్ హర్ ఫర్ దాట్. దెన్ ఒకటి ముఖ్యంగా నేనేం చెప్పాలనుకున్నా అంటే అండి, లాస్ట్ ఇయర్ అంటే 2023లో మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో 317 తెలుగు ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ప్రేక్షకులకి ఒక సెల్యూట్. ఎందుకంటే ఇన్ని సినిమాలు వచ్చినా మన వాళ్ళు ఓపిక్గా చాలా సినిమాలు థియేటర్లో వెళ్ళి చూశారు, తర్వాత మిస్ అయితే టెలివిజన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ
మనకి ఇన్ని ఫిల్మ్స్ని సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి.